హాయ్ టీఎస్ఎస్ బ్రోకి మీకు స్వాగతం. నేను రిలయన్స్ సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నాను. నా దగ్గర టీం అయితే ఉంది. రిలయన్స్ ఫార్మేట్ ఎలా ఉంటుందో తెలుసు. ముఖ్యంగా రిలయన్స్ ప్రతి దానికి సంబంధించి డ్రాయింగ్స్ అయితే ఉంటాయి. సో మెయిన్ డ్రాయింగ్స్ ఏమేమి ఉండాలంటే మనం వర్క్ స్టార్ట్ చేసే ముందు ఎస్ఎల్డి డ్రాయింగ్ ఉండాలి, ఎక్విప్మెంట్ డ్రాయింగ్ ఉండాలి, ట్రే డ్రాయింగ్, లైటింగ్ డ్రాయింగ్, పవర్ డ్రాయింగ్, దాంతోపాటు ఐటీ, ఎస్ఎల్పి ఈ డ్రాయింగ్స్ అన్ని మన చేతిలో ఉండాలి. ఫస్ట్ అయితే మనం ట్రే డ్రాయింగ్ గురించి తెలుసుకున్నాము. సో ఈ డ్రాయింగ్స్ అన్ని ఓపెన్ చేయాలంటే మన దగ్గర ఒక యాప్ ఉండాలి. ఆ యాప్ ఏంటంటే డిడబ్ల్యూజి ఫాస్ట్ వ్యూ యాప్ అన్నమాట. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ లోనే ఈ డ్రాయింగ్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఓపెన్ చేసుకున్న తర్వాత కేబుల్ ట్రే డ్రాయింగ్ ఓపెన్ చేస్తున్నాను. కేబుల్ ట్రే డ్రాయింగ్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ఇదన్నమాట కేబుల్ ట్రే డ్రాయింగ్. పక్కకి స్క్రోల్ చేస్తే లెజెండ్ ఉంటుంది. అందులో ఏ ఏ ట్రే వాడాలని చెప్పేసి ఉంటది అనమాట. ఎంత లెంత్ వాడాలని చెప్పేసి కూడా ఉంటది. సో ఇక్కడ ఏం రాసింది మనకు 300/50 mm పౌడర్ కోటెడ్ సాలిడ్ కేబుల్ ట్రే వితౌట్ కవర్ ఫర్ ఎలక్ట్రికల్. అట్లే 150/50 ms పౌడర్ కోటెడ్ సాలిడ్ కేబుల్ ట్రే వితౌట్ కవర్ ఫర్ ఎలక్ట్రికల్ అని రాసింది. అట్లే 300/50 mm ms పౌడర్ కోటెడ్ సాలిడ్ కేబుల్ రేస్వే విత్ కవర్ ITSLP. ఇట్లా 150/50 ms పౌడర్ కోటెడ్ సాలిడ్ కేబుల్ రేస్వే విత్ కవర్ ITSLP. ఇది 20 మీటర్స్ ఉంది. సో ఇలా చూసుకోవాలన్నమాట. వీటికి సంబంధించిన మెజర్మెంట్లు దీని ప్రకారం మనం ఆర్డర్ చేయొద్దు అనమాట. అసలు మనం సైట్ లో ఫిజికల్ గా మెజర్మెంట్ చేసి ఇక మనకి ఎంతైతే అవసరం అవుతుందో అంత చేసుకోవాలి. కొన్ని చోట్ల ఎక్కువ వస్తాయి, కొన్ని చోట్ల తక్కువ వస్తుంది అనమాట. సో మనకి ఎంతైతే యూజ్ అవుతుందో మనం ఒకసారి మెజర్మెంట్ చెక్ చేసుకొని దాని తర్వాత మనం కేబుల్ ట్రేస్ ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. సో ఇది అనమాట. ట్రే వచ్చేసి మొత్తం ఇలా ఉంది అనమాట. అసలు ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఇది గ్రీన్ కలర్ లో ఉన్నది ITSLP, బ్లూ కలర్ లో ఉన్నది ఎలక్ట్రికల్ ట్రే అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని కాలం టచ్ అయింది కదా, ఈ కాలం నుండి 50 లేదా 100 mm గ్యాప్ తీసుకొని తర్వాత మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ ట్రే వచ్చేసి 300, 600 వస్తుంది మొత్తం. మనం ఒక 100 ఎక్కువ ఉంచుకోవాలన్నమాట. 100 mm ఎక్స్ట్రా ఉంచుకోవాలి. మొత్తం 700 చేసుకోవాలన్నమాట. సో దీంట్లో మేజర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటది. మనకి ఎంత కావాలని చెప్పేసి ఇట్లా చేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట. మొత్తం ఈ 700 అని చెప్పేసి వస్తుంది కదా. ఇక అట్లా అనమాట. మధ్యలో ఒక 100 mm గ్యాప్ ఉంచుకోవాలి. కంపల్సరీగా 100 mm గ్యాప్ ఉంచాలన్నమాట. కాలం నుండి ఒక 100 mm తీసుకోవాలి. 100 mm లో మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత 350 mm, దాని తర్వాత 350 mm, మొత్తం 700 అవుతుంది అనమాట. 700 దాని ప్రకారంగా లైన్ రూట్లు వేసుకోవాలన్నమాట. లైన్ రూట్లు వేసుకొని ట్రైన్ నీట్ గా స్ట్రైట్ గా చేసుకెళ్ళిపోవాలన్నమాట. ఇవి యాంకర్ ఫస్ట్ నట్ తో ఫిక్స్ చేసుకోవాలి. దాంతో పాటు మనం సపోర్ట్లు వచ్చేసి ట్రే కి ఆ లాస్ట్ ఒకటి, ఈ లాస్ట్ ఒకటి, మిడిల్ లో ఒక ట్రే సపోర్ట్ వేయాలన్నమాట. ఇది ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఈ సపోర్ట్లు వేసుకోవాలి. ప్రతి 1 మీటర్ కి సపోర్ట్ వేసుకోవాలన్నమాట. ఆ సపోర్ట్లు వచ్చేసి 8 mm థ్రెడ్ రాడ్ విత్ యాంకర్ ఫస్ట్ నట్ వాడాలన్నమాట. దాంతో పాటు GI వాషర్, దాంతో పాటు సి ఛానల్, హెవీ గేజ్ సి ఛానల్ వాడాలన్నమాట కింద సపోర్ట్ కోసం. మనకి దీని హైట్ ఎలా అయితే చూసుకోవాలంటే దీని డ్రాయింగ్ లోనే ఉంటది హైట్ ఎంత అనేది. ఇదిగోండి ఇక్కడ ఉంటది. మళ్ళీ ఇట్లా సైడ్ కి వస్తే ఇక్కడ రాసి ఉంటది అనమాట ఎంత ఏమేమి తీసుకోవాలనేసి. 250 mm అనింది, 2.5 mm అనమాట. అది రాంగ్ రాశాడు నోట్స్ లో. అంటే 2.5 మీటర్ తీసుకోవాలి. దాని తర్వాత ట్రే వేసే ముందే మనం ఈ ట్రే లైన్ లో ఈ గ్రీన్ కలర్, బ్లూ కలర్ లైన్ ఏదైతే వెళ్తుందో ఆ లైన్ లో ఏదైనా వస్తుందో, ఫైర్ కి సంబంధించింది అయినా లేదంటే AC డట్ కి సంబంధించింది అయినా ఏదైనా వస్తుందేమో మనం ఒకసారి అవన్నీ చెక్ చేసుకొని దాని తర్వాత ఇవన్నీ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒకవేళ ఫైర్ పైప్ వచ్చినా లేదంటే AC డట్ వచ్చినా దాని కింద తీసుకెళ్లడమా లేకుంటే దాని పైన తీసుకెళ్లడమా చేసుకోవాలి. దాని పైన తీసుకెళ్తే మనకి కేబుల్స్ లాక్కోవడానికి స్పేస్ సరిపోద్ది లేదా చూసుకోవాలి. ఒకవేళ దాని కింద తీసుకెళ్తే కింద సీలింగ్ వస్తే ఒకవేళ సీలింగ్ కిందకి అయిపోతుంది కాబట్టి సీలింగ్ కి టచ్ అవుతుందా లేదా అది కూడా చూసుకోవాలి. అవన్నీ చూసుకొని ట్రే లేయింగ్ చేసుకోవాలన్నమాట. ట్రే మొత్తానికి అవుట్పుట్ ఎలా ఉంటుందంటే దీనికి సంబంధించిన ఈ మ్యాప్ కి సంబంధించిన వీడియో మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూసుకోండి. మంచిగా ఉంది. 14 minutes ఉంటది అనమాట. అసలు మంచిగా ఉంది అనమాట. వీడియో అయినా సరే, ఈ వర్క్ అయినా సరే
వర్క్ అయినా సరే నీట్గా చేసి ఇచ్చాం అనమాట. సో థ్యాంక్ యూ. ఇట్లే నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.